విద్యుత్ వాహనాలని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం రకరకాలైనటువంటి ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. అందులో పిఎం ఈ డ్రైవ్ పథకం ఒకటి కొత్తగా తీసుకొచ్చింది. పిఎం ఈ డ్రైవ్ దీనికి 10,900 కోట్ల రూపాయలు కేటాయించారు. 3,435 కోట్లేమో పిఎం ఈ బస్ సేవ పిఎస్ఎం అనేటటువంటి పథకం. టోటల్గా 15,000 కోట్ల రూపాయలు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించడానికి సబ్సిడీల రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతోంది. ఇందులో 2 వీలర్లు, 3 వీలర్లు, అంబులెన్సులు, ట్రక్కులు, ఇతర ఈవీలకి సబ్సిడీలు ఇస్తారు. అలాగే 24.79 లక్షల 2 వీలర్లు, 3.16 లక్షల 3 వీలర్లు అంటే ఆటోలు, 14,028 బస్సుల కొనుగోలుదారులకి ఈ సబ్సిడీ డబ్బులు అందుతాయి. అలాగే ఈ అంబులెన్సుల్ని ఏర్పాటు చేసుకునే వాళ్ళకి 500 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. అలాగే అంటే ఒక్కొక్కడికని కాదు, అందరికీ కలిపి. అలాగే 14,028 ఈ బస్సులు కొని వాటిని రాష్ట్రాలకు ఇస్తున్నారు. హైదరాబాద్తో సహా 9 నగరాల్లో వీటికి మంచి గిరాకీ ఉంది. దీని మీద 2,000 కోట్ల వరకేమో విద్యుత్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఈవీపీసీఎస్ల ఏర్పాటుకు కూడా రెడీ అవుతున్నారు. ఓవరాల్గా ప్రజా రవాణా సంస్థలు ఈ బస్సుల కొనుగోలుతో పాటు 12 ఏళ్ల పాటు నిర్వహించడానికి 3,435 కోట్ల రూపాయలని కేటాయించారు. తద్వారా ఈ ఎలక్ట్రిక్ బస్సులని కూడా భారీగా ప్రోత్సహించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం దాంట్లో సబ్సిడీ భరించుతోంది.